గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య వైఖరి వల్లే ఏపీలో విపత్తులు దాపురించాయంటూ ఏపీ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. వడగాల్పులు, రాబోయే వర్షకాలం సంసిద్ధతపై అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ వ్యవస్థ, వంతెనలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడమే విపత్తులకు కారణమని అనిత మండిపడ్డారు. అలాగే వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే హీట్ వేవ్స్ సంబంధించి, వడగాల్పులకి సంబంధించి, అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన జయలక్ష్మి గారు, సిఎస్ గారు, జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి. ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడ ఎక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం, ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎవ్రీథింగ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంగ్త్స్ ఎలా ఉన్నాయి, ఆ బండ్ స్ట్రెంథనింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే 2nd వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం.